హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల భేటీ కొనసాగుతుంది. సమావేశానికి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ సహా ఫిలిం యూనియన్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని పలువురు యూనియన్ నాయకులు హాజరయ్యారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తో చర్చలు జరుగుతున్నాయి. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చలతో సినీ కార్మికుల సమ్మె సమస్య ఓ కొలికొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో భేటీ కొనసాగుతుంది. సమావేశానికి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ సహా ఫిలిం యూనియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని పలువురు యూనియన్ నాయకులు హాజరయ్యారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఫిలిం ఛాంబర్ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, జరిగినటువంటి చిరంజీవి భేటీ ఏదైతే ఉందో ఫెడరేషన్ ఎంప్లాయీస్ అంతా కూడా దాదాపుగా 24 క్రాఫ్ట్లకు సంబంధించి ప్రతి యూనియన్ నుంచి కూడా 72 మంది అక్కడికి చేరుకున్నారు. ప్రతి యూనియన్ సంబంధించినటువంటి నాయకులతో ఆయన చర్చించారు. ఆయన క్లియర్ గా చర్చించిన తర్వాత ముఖ్యంగా ఏవైతే గతంలో ప్రొడ్యూసర్లు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి గతంలో చిరంజీవి ఆ విషయాలన్నీ తెలుసుకున్నారు. అయితే నిన్న ఫెడరేషన్ నాయకులకు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకున్నారు. అయితే అనంతరం వాళ్ళకి ఇచ్చినటువంటి సూచనల మేరగా ఫెడరేషన్ ఏదైతే ఉందో ఫెడరేషన్ నాయకులందరూ కూడా ఛాంబర్కి వెళ్ళి అక్కడ పూర్తి ఛాంబర్ తో చర్చించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఆల్రెడీ కొన్ని సూచనలు ఇచ్చాము, ఆ సూచనలను పరిశీలించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మరో మీటింగ్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ కి సంబంధించినటువంటి మీటింగ్ నిన్న ఫిలిం ఛాంబర్ జరిగింది. వాళ్ళు తుది నిర్ణయాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పర్సంటేజ్ ని కూడా ఛాంబర్ కి తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి చర్చలు ఉన్నాయో వాటికి ఒక కన్క్లూజన్ గా ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి నిర్మాత మండలి వాళ్ళు ఒక డిసిషన్స్ అయితే ఇచ్చేశారు. ఫైనల్ గా నిన్న ఛాంబర్ కి ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఛాంబర్ ఇటు ఫెడరేషన్ నాయకులను కలవాలని చెప్పి కూడా లెటర్ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ లేఖ రాసుకున్నటువంటి ఫెడరేషన్ ఈ రోజు ఉదయం మనం చూసినాం. అయితే ఈ రోజు ఉదయం అంతా కూడా ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఉందో దాదాపుగా ఐక్య వేదిక ఒకటి ఏర్పాటు చేశారు. దాదాపుగా 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి అన్ని యూనియన్ల కార్మికులతో సహా అందరూ కూడా ఉదయం అన్నపూర్ణ శివనగర్ సమీపంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి దాదాపుగా 1000 నుంచి 3000 మందికి పైగా కార్మికులు హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలు కావచ్చు, ముఖ్యంగా చిరంజీవి ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, అయితే ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే యూనియన్ సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఇటు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో అవన్నీ కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా 2 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 2 డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాలు చర్చలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సండేస్ కి సంబంధించి ఇదివరకు కాల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో సండేస్ ఒకవేళ చేస్తే 1.5 కాల్ షీట్ తీసుకునేవారు. దాని నేపథ్యంలో వాళ్ళకు వచ్చే వేతనాలు అంటే దినాల్లో చేస్తున్న నేపథ్యంలో 1.5 సంబంధించినటువంటి వేజెస్ తీసుకునేవాళ్ళు. అది ఇప్పుడు ప్రొడ్యూసర్లు తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇప్పటికీ కార్మికులు కుదరదు అనే అంశాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కాల్ షీట్ లో ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో 6 to 6 అనేది ఒక కాల్ షీట్ ఉండేది. 6 to 6 అనంతరం షూటింగ్ ఒకవేళ కొనసాగితే అది కనుక వేజెస్ దానికి సంబంధించి పెంచి ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అది కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 6 to 6 అనే కాల్ షీట్ తీసేసి 9 to 9 అనే కాల్ షీట్ ఇస్తున్నారు. ఈ 9 to 9 కాల్ షీట్ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి వేజెస్ ఎలా ఉంటాయి అనేది ఫెడరేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు నిరాకరించడం సభలో. అయితే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏవవుతున్నాయి ఈ రోజు ఉదయం జరిగినటువంటి కార్మికుల సమావేశం ఐక్య వేదికలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఫెడరేషన్ నాయకులందరూ కలిసి ఇటు ఛాంబర్కి వివరిస్తున్నట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. దాదాపుగా చర్చలు చూస్తూ ఉంటే ఒక రకంగా ఈ సమస్యకు మాత్రం ఒక తెర పడే అవకాశం ఉంది. మరి 2 రోజులు అంటే ఈ రోజు రేపు లోపు తుది నిర్ణయాలు వచ్చే
ఉన్నాయి. ఎందుకంటే అటు మెగాస్టార్ చిరంజీవి ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అటు ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇటు ఫెడరేషన్ నాయకులతో ఆయన చర్చించడం జరిగింది. కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శరవేగంగా అటు ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి మెంబర్స్ అందరూ కూడా రావడం, ఛాంబర్ కి వాళ్ళ నిర్ణయాలు చెప్పడం. మరోవైపు ఇప్పుడు ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు ఏవైతున్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఇప్పుడు చర్చకు రావడం. ఈ నేపథ్యంలో ఒక తుది నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈ రోజు ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫిలిం ఛాంబర్ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా 1-2 రోజుల్లో ఈ సమస్య మాత్రం తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. లేదా ఈ 2 అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరొక ప్రొడ్యూసర్లతో మరొకసారి చర్చించే అవకాశం ఉందా, కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో ఫెడరేషన్ నాయకులు కిందికి వస్తారు. ఛాంబర్ ఇచ్చినటువంటి నిర్ణయాలను వాళ్ళు ఫాలో అవుతారా, నెక్స్ట్ కార్యాచరణ అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వెంకట్.